లేదు టైం లేదు. Good afternoon, everybody. Today, we are going to show the demo practical lease apparatus, which determines the bad conductivity, thermal conductivity of a bad material. ఈ రోజు మీకు థర్మల్ కండక్టివిటీ, ఈ ఒక అధమ ఉష్ణవాహకం యొక్క ఉష్ణవాహన గుణకాన్ని లీస్ పద్ధతులు ఉపయోగించి కనుక్కోవడం గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. చూడండి. Hi, I welcome you all to this session where we are going to study about a method for the determination of లీస్ డిస్క్ మెథడ్, థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ఏ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ హీట్. లీస్ డిస్క్ పద్ధతి, అధమ ఉష్ణవాహకం యొక్క ఉష్ణ వాహన గుణకము. ఈ పద్ధతిలో మనకు కావలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు ఒక స్టీమ్ జనరేటర్, స్టీమ్ ని తయారు చేసేటువంటి ఆవిరి పెట్టి అనమాట. దీంట్లో నీరేస్తాము, నీరేసి స్టీమ్ ని మనం తయారు చేస్తాం. రెండోటటువంటిది రబ్బర్ గొట్టం. మూడోటటువంటిది లీస్ డిస్క్. దీన్ని లీస్ డిస్క్ అంటారండి. స్టాండ్కి బిగించి ఉంటుంది, దీన్ని లీస్ డిస్క్ అంటారు. నాలుగోటటువంటిది ఇది రబ్బర్ గొట్టం. నెక్స్ట్ మనకు కావాల్సినటువంటి మెటీరియల్స్ థర్మోమీటర్లు, 2 థర్మోమీటర్లు. ఈ థర్మోమీటర్లు కాకుండా అధమ ఉష్ణ వాహకాలు, మనకు 3 అధమ ఉష్ణ వాహకాలు ఇస్తారు. ఒకటి పింగాణి షీటు, 2 గాజు, మూడోటటువంటిది కార్డ్బోర్డ్. ఇది మీకు లీస్ డిస్క్ అనమాట. అందులో ఉండేటటువంటి భాగాలు మొత్తం 2 ఉంటాయండి. పైన ఒక ఛాంబర్ ఉంటుంది, కింద ఛాంబర్ ఉంటుంది. ఈ పైన ఉండేటటువంటి ఆవిరి పెట్టే, ఇది ఆవిరి పెట్టెలోకి ఇందులోంచి మనం ఈ యొక్క వేడి నీటి ఆవిరిని పంపిస్తాము. ఇటు నుంచి నీటి ఆవిరి బయటకు వస్తూ ఉంటుంది. 3 తీగల సహాయంతో, దారాల సహాయంతో మనం దీన్ని వేలాడదీస్తాం. డిస్క్ లోని అడుగు భాగాన మనకు ఒక మెటల్ ఛాంబర్ ఉంటుందండి, మెటల్ డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ తాలూకా ఎత్తు హెచ్, దాని యొక్క వ్యాసార్థం ఆర్. అందులోని ఒక థర్మోమీటర్ని పెడతాము. ఆ థర్మోమీటర్ ఆ డిస్క్ వేడెక్కుతున్న కొద్దీ, ఆ ఛాంబర్ వేడెక్కుతున్నప్పుడు దాని యొక్క ఉష్ణోగ్రతని చూపించడానికి వీలుగా మనం అందులో ఒక థర్మోమీటర్ పెడతామండి. దీంట్లో చూపించేటటువంటి ఉష్ణోగ్రత T2, దీనిలో చూపించేటటువంటి ఉష్ణోగ్రత T2. ఓకే. సో ఈ మెటల్ డిస్క్ ఎంతైతే వ్యాసార్థం కలిగి ఉంటుందో అంతే వ్యాసార్థంతో మనం అధమ ఉష్ణవాహకాన్ని తీసుకుంటాం. బ్యాడ్ కండక్టర్ని కూడా మనం తీసుకుంటాం అనమాట. ఓకే. సో ఈ బ్యాడ్ కండక్టర్గా మనం కార్డ్బోర్డ్ని తీసుకుంటాం. అది అట్ట ముక్కలాంటి దాన్ని తీసుకుంటామండి. దీని తాలూకా మందం స్మాల్ డి, దీని యొక్క మందం స్మాల్ డి. ఈ అట్ట ముక్క మన
ఈ కింద ఉన్నటువంటి ఆ యొక్క మెటల్ డిస్క్ ఎంతైతే రౌండ్ గా వ్యాసం కలిగి ఉంటుందో అంతే వ్యాసంతో ఈ యొక్క అట్టముక్కని కూడా తీసుకుంటాం అనమాట. ఇది అధమ ఉష్ణ వాహకం. ఇది మనం అధమ ఉష్ణ వాహకం లేదా మన ఈ హీట్ ని పంపించినటువంటి మెటీరియల్ అన్నమాట. హీట్ ని తనకుండా పంపించినటువంటి మెటీరియల్ లేదా నాన్ కండక్టింగ్ మెటీరియల్ కార్డ్బోర్డ్. సో దీని తాలూకా మందం డి, ఈ మెటల్ ప్లేట్ తాలూకా మందం హెచ్ ఆర్ హైట్ హెచ్, రేడియస్ ఏమొచ్చి ఆర్. ఓకే, సో ఈ కార్డ్బోర్డ్ ని దీని మీద ఉంచుతామండి. ఉంచిన పిదప ఏం చేస్తామంటే పైన స్టీమ్ ఛాంబర్ ని పెడతాం అన్నమాట. ఈ స్టీమ్ ఛాంబర్ మనకి స్టీమ్ లోపలికి పంపించడానికి ఒక గొట్టం ఉంటుందండి, నీటి ఆవిరిని బయటకి వెళ్ళిపోవడానికి ఒక గొట్టం ఉంటుంది. ఈ ఎంత మొత్తంలో యొక్క ఛాంబర్ హీట్ ఎక్కుతుందో తెలుసుకోవడానికి ఒక థర్మోమీటర్ మనకు ఉంటుందండి. దాని టెంపరేచర్ T1 అనమాట. ఆ థర్మోమీటర్ చూపించే టెంపరేచర్ T1. సో మొత్తంగా లీస్ పరికరం తాలూకా 3 కాంపోనెంట్స్ ఈ విధంగా ఉంటాయి. అట్టడుగున ఒక మెటల్ డిస్క్ ఉంటుంది, లోహపు బిళ్ళ. దానిలో చిన్న రంధ్రం ఉంటుంది. ఆ రంధ్రంలో మనం థర్మోమీటర్ పెడతాము. ఆ థర్మోమీటర్ చూపించేటటువంటి టెంపరేచర్ T2. ఆ బిళ్ళ తాలూకా ఎత్తు H, దాని యొక్క వ్యాసార్థం R. ఆ బిళ్ళ మీద మనం ఒక కార్డ్బోర్డ్ ని పెడతాం. బెండు లేదా చెక్కతో చేసినటువంటి ఒక పల్చటి రేకులాడిది పెడతాం. ఆ పల్చటి రేకు ఈ కింద మెటల్ డిస్క్ ఎంతైతే వ్యాసార్థం కలిగి ఉంటుంది, ఎంతైతే రేడియస్ కలిగి ఉంటుందో అంతే రేడియస్ ఉంటుందండి. అంటే మెటల్ డిస్క్ ఎంత సైజ్, దాని మందం ఎంత ఉంటుందో నేను మాట్లాడట్లేదు, హైట్ ఎంత ఉందో నేను మాట్లాడట్లేదు అండి. దాని సైజ్, మెటల్ డిస్క్ ఎంత రౌండ్ అయితే ఉంటుందో అంతే రౌండ్ తోటి కార్డ్బోర్డ్ కూడా ఉంటుంది. దాని తర్వాత మందం డి, సాధారణంగా చాలా పల్చుగా ఉంటుందండి. ఈ మెటల్ డిస్క్ మీద స్టీమ్ ఛాంబర్ ఉంటుంది, ఆవిరి పెట్టే. ఈ ఆవిరి పెట్టే, ఈ మెటల్ డిస్క్, కార్డ్బోర్డు, ఆవిరి పెట్టే 3 ఒకటే సైజ్ అండి, ఒకే రౌండ్ సర్కిల్ గా ఉంటాయి అనమాట. అంటే సేమ్ సైజ్ కానీ వాటి తాలూకా సేమ్ షేప్, సేమ్ రేడియస్, ఒకే వ్యాసార్థం కలిగి ఉంటాయి. ఈ ఆవిరి పెట్టికి రెండు పైపులు ఉంటాయండి. మొదటి పైప్, పైన ఉండేటటువంటి పైప్ గుండా మనం వేడి నీటి ఆవిరిని లోపలికి పంపిస్తాము. కింద ఉండే పైపు గుండా అది నీటి ఆవిరి బయటికి పోతూ మధ్యలో ఆ లోపలంతా వేడుకుతూ ఉంటుంది అనమాట. ఈ ఆవిరి పెట్టి తాలూకా టెంపరేచర్ చూడడానికి మరో థర్మోమీటర్ పెట్టడానికి చిన్న ఖాళీ ఉంటుందండి. ఆ ఖాళీలోకి మనం థర్మోమీటర్ పెట్టేసి ఉంచుతాము. ఆ థర్మోమీటర్ చూపించేటటువంటి ఉష్ణోగ్రత T1, కింద ఉండే మెటల్ డిస్క్ చూపించేటువంటి ఉష్ణోగ్రత T2. సో దీన్ని లీస్ పరికరం అంటారు, లీస్ డిస్క్ ఆపరేటర్స్ అంటారు. ఇది ఏ విధంగా పనిచేస్తుంది అనేటటువంటి మీకు, సో దీన్ని ఈ విధంగా స్టాండ్కి బిగించి ఉంచుతామండి. మీకు ఇప్పుడు చూపించినటువంటి పరికరం ఈ విధంగా అమర్చబడి ఉంటుంది. సి అనేటటువంటిది స్టీమ్ ఛాంబర్, ఆవిరి పెట్టే. పి అనేటటువంటిది అధమ ఉష్ణ వాహకం, నాన్ కండక్టింగ్ మెటీరియల్. డి అనేటటువంటిది కింద ఉండే మెటల్ డిస్క్ పళ్ళెం అనమాట, లోహ పళ్ళెం. ఆ సి తరకు టెంపరేచర్ θ1 లేదా T1, ఆ డి తరకు టెంపరేచర్ θ2 లేదా T2. సో మొత్తం పరికరాన్ని అలాగా ఒక రిటార్డ్ స్టాండ్ కి అమర్చి వేలాడదీస్తారు. సో ఇది పరికరం తాలూకా సెటప్ అండి. ఏ విధంగా పనిచేస్తుంది? ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక లోహ పాత్రను తీసుకొని, ఒక కాపర్ వెసల్, దాన్ని స్టీమ్ హీటర్ అంటారు. ఒక స్టీమ్ హీటర్ని తీసుకొని దాంట్లోని ఇంతవరకు నీరు వేసి దాన్ని వేడి చేస్తారు. ఆవిరి రావడం మొదలవుతుంది.
ఎప్పుడైతే మనకి ఒక స్థిరమైన ఉష్ణోగ్రత వరకు ఆవిరి వచ్చింది, ఆవిరి వస్తే ఆవిరిని ఈ యొక్క ఛాంబర్లోనికి పంపిస్తారు అన్నమాట. ఆవిరిని ఛాంబర్లోనికి పంపిస్తారు. సో ఫస్ట్ ప్రాక్టికల్ మొదట్లోని మనం ఆ డిస్క్ తాలూకా ఇచ్చినటువంటి అధమ ఉష్ణవాహకం బ్యాక్ కండక్టర్ డిస్క్ తాలూకా రేడియస్ కడతాం, దాని యొక్క ద్రవ్యరాశిని కడతారు. ఇప్పుడు కింద లోహ పళ్ళెం ఉంటుంది కదా, కింద ఉండేటువంటి లోహ పళ్ళెం తాలూకా బరువు ఎం కడతారు. తర్వాత రేడియస్ దాని తాలూకా వ్యాసార్థం కడతాం. మరియు ఈ అధమ ఉష్ణవాహకం మనం ఈ రెండు ఛాంబర్ కి కింద మెటల్ డిస్క్ కి మధ్యలో పెట్టినటువంటి అధమ ఉష్ణవాహకం బ్యాక్ కండక్టర్, దాని యొక్క బ్యాక్ కండక్టర్ యొక్క మందం థిక్నెస్ స్క్రూ గేజ్ ఉపయోగించి కడతాం. కట్టిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆవిరిని పంపిస్తాం, నీటి ఆవిరిని పంపిస్తాం ఈ యొక్క ఛాంబర్లోనికి. నీటి ఆవిరిని పంపించి T1 మరియు T2 థర్మోమీటర్లు రెండు ఒకే ఉష్ణోగ్రత వరకు చూపించే విధంగా మనం అడ్జస్ట్ చేస్తాం. రెండు స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర ఆగిపోతాయండి. T1 ఒక 75 లేదా 80 దగ్గర ఉండిపోతుంది. T2 ఏమొచ్చి ఎంతో కొంత ఉష్ణోగ్రతని పొందుతుంది. ఆ థర్మోమీటర్లోని ఎంతవరకు అయితే ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుందో అంతవరకు ఆవిరిని మనం పంపిస్తూ ఉంటామండి. ఎప్పుడైతే ఆ యొక్క ఉష్ణోగ్రత రెండు స్థిరంగా ఉండిపోతాయో, టెంపరేచర్స్ రెండు థర్మోమీటర్స్ లోని స్థిరంగా ఉండిపోతాయో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకా ఆవిరిని పంపించడం మానేస్తాం. మానేసి రేట్ ఆఫ్ కూలింగ్, శీతలీకరణ చెందేటటువంటి రేట్ని మనం లెక్కిస్తాం అనమాట. మొట్టమొదటిగా మనం ఏం చేస్తామంటే ఆ మధ్య ఆ రెండు ఛాంబర్కి, స్టీమ్ ఛాంబర్కి మరి కింద ఉండే డిస్క్ కి మధ్యన ఉండేటటువంటి ఆ యొక్క అధమ ఉష్ణవాహక పలకని తీసేస్తామండి. తీసేసి ఛాంబర్ని అందు మీద పెడతాం. పెట్టి ఆ కింద ఉండేటువంటి మెటల్ ఛాంబర్ తాలూకా టెంపరేచర్ అంటే T2 ఒక 5 degrees సెంటిగ్రేడ్ వరకు పెరిగేంత వరకు మనం అలాగా వదిలేస్తాం. రెండో థర్మోమీటర్లో రీడింగ్ 5 degrees సెంటిగ్రేడ్ వరకు పెరిగేంత వరకు వదిలేస్తాం. వదిలేసాక ఆ పైన ఉన్నటువంటి స్టీమ్ ఛాంబర్ని తీసేస్తాం. తీసేసి ఆ డిస్క్ చల్లబడ్డ మొదలవుతుందండి. థర్మోమీటర్ సహాయంతో మరియు ఒక స్టాప్ వాచ్ సహాయంతో ప్రతి నిమిషానికి లేదా ప్రతి 30 సెకండ్లకి ఒకసారి ఆ థర్మోమీటర్లో T2లో రీడింగ్ ఎంత ఉందో నోట్ చేస్తామండి. ఎంతవరకు అంటే మొట్టమొదటి తీసుకున్నటువంటి టెంపరేచర్ కింద 5 degrees సెంటిగ్రేడ్ తగ్గేంత వరకు మనం ఆ యొక్క థర్మోమీటర్ రీడింగ్ మనం తీసుకుంటాం. ప్రతి అర నిమిషం టైంకి థర్మోమీటర్ రీడింగ్ ని మనం తీసుకుంటాం అనమాట. ప్రతి అర నిమిషం టైంకి థర్మోమీటర్ రీడింగ్ ని మనం తీసుకుంటాం. ఈ తీసుకున్నటువంటి ఈ యొక్క ఉష్ణోగ్రతకి మరియు ఆ టైంకి మధ్యన ఒక గ్రాఫ్ గీస్తామండి. ఉష్ణోగ్రతకి మరియు టైంకి మధ్యన ఒక గ్రాఫ్ గీస్తాం. ఆ గ్రాఫ్ మనకి సో ఇది ప్రాసెస్. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అసలు మొత్తం ఈ లీస్ట్ ఈ ప్రయోగం త్వరగా పూర్తి స్థాయి స్టెప్ 1 అండ్ స్టెప్ 2 సరిగ్గా చూడండి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ స్టీమ్ ఛాంబర్, దాని కింద కార్డ్బోర్డ్, దాని కింద మెటల్ డిస్క్ మూడింటిని పెట్టేసి వేలాడదీస్తాం. ఈ స్టీమ్ ఛాంబర్లోకి వేడి ఆవిరిని పంపిస్తామండి. ఆ తర్వాత ఆ వేడి ఆవిరిని పంపిస్తున్నప్పుడు ఇక్కడ మెటల్ డిస్క్ కి స్టీమ్ ఛాంబర్కి మధ్యన కార్డ్బోర్డ్ ఉంటుంది. సో స్టీమ్ ఛాంబర్ నుంచి వేడి కార్డ్బోర్డ్ ని చేరుతుందండి. కార్డ్బోర్డ్ నుంచి వేడి మెటల్ డిస్క్ అని చేరుతుంది. అంతేకాని మెటల్ డిస్క్ డైరెక్ట్ గా ఏ విధమైన టెంపరేచర్ మనకి ఇవ్వదు. మెటల్ డిస్క్ డైరెక్ట్ హీట్ డైరెక్ట్ గా హీట్ తగలదు. స్టీమ్ ఛాంబర్ కి మెటల్ డిస్క్ మధ్యన ఈ యొక్క కార్డ్బోర్డ్ ఉంటుంది. ఇది అధమ ఉష్ణవాహకం. ఇది ఒక బ్యాడ్ కండక్టర్. ఈ బ్యాడ్ కండక్టర్ నుంచి చాలా స్లోగా హీట్ కింద మెటల్ డిస్క్ కి చేరుతూ ఉంటుంది. ఒక 5-10 నిమిషాలు 20 నిమిషాల వరకు అలా వదిలేస్తే ఒకనొక స్టేజ్ లో T1 టెంపరేచర్, T2 టెంపరేచర్ ఫిక్స్డ్ వాల్యూస్ కలిగి ఉంటాయండి. స్థిరంగా ఉండిపోతాయి. అంటే రెండు ఈక్వల్ అనట్లేదు నేను, స్థిరంగా ఉండిపోతాయి మనం.
స్థిరంగా ఉండిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఆ స్టీమ్ ఛాంబర్ కి ఇచ్చేటటువంటి హీట్ తీసేసి ఆ వేడిని పక్కన తీసేస్తామంటే దానికి ఆవిరిని ఇంకివ్వం, ఎందుకంటే చాలా వేడిగా ఉంటుంది. ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి యొక్క కార్డ్బోర్డ్ని బయటకు తీసేసి ఈ మెటల్ డిస్క్ డైరెక్ట్ స్టీమ్ ఛాంబర్ని అంటించేస్తాం. మెటల్ డిస్క్ డైరెక్ట్ స్టీమ్ ఛాంబర్ని అతికించి ఉంచేస్తాం. ఇలా అతికించి ఉంచడం వలన వేడిగా ఉండేటువంటి స్టీమ్ ఛాంబర్ నుంచి కింద మెటల్ డిస్క్ లోనికి ఈ యొక్క ఉష్ణోగ్రత ప్రవాహం టెంపరేచర్ ఫ్లో అవుతూ ఉంటుంది, హీట్ ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంతకుముందు దీని తాలూకు టెంపరేచర్ T2 కదా, ఆ T2 మరొక 10 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగేంత వరకు దీన్ని మనం హీట్ చేస్తున్నాం. 10 డిగ్రీల సెంటిగ్రేడ్ పెరిగేంత వరకు హీట్ చేస్తాం. ఇది స్టెప్ 2. తర్వాత మనం ఏం చేస్తామంటే పైన ఉన్నటువంటి స్టీమ్ ఛాంబర్ని కూడా తీసేస్తాము. పైన ఉన్నటువంటి స్టీమ్ ఛాంబర్ని తీసేసి ఆ మెటల్ డిస్క్ ని అలాగా గాలికి వదిలేస్తామండి. ఆ థర్మోమీటర్ లోపలే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ మనం మెటల్ డిస్క్ 35 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు వేడెక్కింది అనుకుందాం. స్టీమ్ ఛాంబర్ టెంపరేచర్ 75 డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర ఉంది T1. మెటల్ డిస్క్ టెంపరేచర్ 35 దగ్గర స్టడీగా ఉండిపోయింది అనుకుంటే సెకండ్ లో ఏం చేస్తాము, ఆ మెటల్ డిస్క్ తాలూకా మధ్యలో ఉన్న అదం ఉష్ణ వాహకం బ్యాక్ కండక్ట్ తీసేసి దాని టెంపరేచర్ 35 + 10 45 పెంచుతాం. పెంచిన తర్వాత సో అప్పుడు T2 టెంపరేచర్ 45 అవుతుంది. అప్పుడు పైన ఉన్నటువంటి స్టీమ్ ఛాంబర్ తీసేసి ఆ టెంపరేచర్ 45 నుంచి ఈ 35 - 10 25 వరకు తగ్గేంత వరకు ప్రతి 30 సెకండ్లకి ఒకసారి ఎంత టెంపరేచర్ పడుతుంది అనేటటువంటి యొక్క థర్మోమీటర్లో మనం చూస్తాం. ఇక్కడ టెంపరేచర్ ఎంతవరకు తగ్గాలి మనకి, ఫస్ట్ θ2 + 10 ఉంది, అలాగా -5 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఆర్ -10 డిగ్రీస్. 10 డిగ్రీస్ పెంచితే 10 డిగ్రీస్ వరకు తగ్గిస్తామండి. 5 డిగ్రీస్ పెంచితే 5 డిగ్రీస్ పెంచి చూస్తాం. స్టాప్ వాచ్ సాయంతో ప్రతి 30 సెకండ్లకు ఒకసారి ఆ యొక్క థర్మోమీటర్ రీడింగ్ నోట్ చేస్తూ ఉంటాం. నోట్ చేస్తూ ఈ పట్టికలో మనం టైం నోట్ చేస్తాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 45 వరకు పెరిగింది అనుకున్నాం కదా, దాన్ని 40 వరకు రాణిస్తాం. 40 దగ్గర స్టార్ట్ చేస్తాం. ప్రతి 30 సెకండ్లకి. సో ఫస్ట్ 30 సెకండ్కి ఎంత టెంపరేచర్, తర్వాత 30 సెకండ్కి ఎంత, అలా కంటిన్యూస్ గా 35 - 5 30కి వచ్చేంత వరకు, అంటే 10 డిగ్రీల తేడా వచ్చేంత వరకు ఆ యొక్క టైంని కంటిన్యూస్ గా మనం నోట్ చేస్తూ ఉంటామండి. టైం నోట్ చేస్తూ ఈ యొక్క టెంపరేచర్ని కూడా నోట్ చేస్తూ ఉంటాం. సో ఇలా నోట్ చేస్తున్నప్పుడు మనకి నెక్స్ట్ అబ్జర్వేషన్స్ అండ్ క్యాల్కులేషన్స్ ఏంటేంటి మనం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తీసుకోవాల్సింది ఏంటి అంటే థిక్నెస్ ఆఫ్ ద పూర్ కండక్టర్. స్క్రూ గేజ్ సహాయంతో ఆ యొక్క అదమ ఉష్ణవాహకం బ్యాక్ కండక్టర్ తీసుకున్నాం కదా, బ్యాక్ కండక్టర్ యొక్క డయామీటర్ థిక్నెస్ కట్టాలి, దాని యొక్క మందం స్క్రూ గేజ్ సహాయంతో కట్టాల్సి ఉంటుందండి. తర్వాత ఒక వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకొని ఆ యొక్క మెటల్ ఛాంబర్ కింద ఉన్నటువంటి మెటల్ డిస్క్ ఉంది కదా, దాని యొక్క రేడియస్ కడతాం. R మీటర్లో రేడియస్ని కడతాం. ఆ తర్వాత ఒక సున్నిత త్రాసు లేదా మామూలు క్రాస్ సహాయంతో, బ్యాలెన్స్ సహాయంతో కింద ఉన్నటువంటి డిస్క్ తాలూకా ద్రవ్యరాశి క్యాపిటల్ కడతామండి కేజీల్లో. ఆ డిస్క్ తాలూకా థిక్నెస్ మందం ఎంత ఉంటుంది అనేటటువంటిది స్క్రూ గేజ్ సహాయంతో కట్టొచ్చు మనం థిక్నెస్. సో ఇక్కడ అదం ఉష్ణ వాహకం పూర్ కండక్టర్ తాలూకా థిక్నెస్ మరియు ఈ యొక్క డిస్క్ తాలూకా థిక్నెస్ ఈ రెండింటిని మన స్క్రూ గేజ్ సహాయంతో కట్టొచ్చు. రేడియస్ ఏమొచ్చి మనం వెర్నియర్ క్యాలిపర్స్ తో కడతాం. ద్రవ్యరాశిని కింద మెటల్ డిస్క్ తాలూకా ద్రవ్యరాశిని ఈ యొక్క క్రాస్ సహాయంతో, బ్యాలెన్స్ సహాయంతో కడతాం. ఈ 3 తీసుకున్న తర్వాత మనం వేడి చేస్తాం కదండి. వేడి చేసినప్పుడు ఎంత వరకు అయితే మనకి ఆ యొక్క రెండు పైన ఉండేటువంటి స్టీమ్ ఛాంబర్ ఆవిరి పెట్టే మరియు కింద ఉండేటువంటి మెటల్ డిస్క్ రెండు ఎంత వరకు అయితే స్థిర ఉష్ణోగ్రతలు సంపాదించాయో θ1 అండ్ θ2 స్థిర ఉష్ణోగ్రతలు సంపాదించాయో ఆ స్థిర ఉష్ణోగ్రతలు వచ్చేంత వరకు మనం ఆగాలి. ఒకసారి స్థిర ఉష్ణోగ్రత వచ్చాక ఎంత స్థిర ఉష్ణోగ్రత వచ్చిందో అప్పుడు మనం నోట్ చేయాలి. ఈ 5 ఉపయోగించుకొని గ్రాఫ్ ఉపయోగించుకొని
మనం తీసుకున్నటువంటి అదం ఉష్ణ వాహకం యొక్క థర్మల్ కండక్టివిటీని మనం లెక్కిస్తాం, కేని లెక్కిస్తాం వాట్ పర్ మీటర్ పర్ కెల్విన్లో. రేట్ ఆఫ్ కూలింగ్ θ2 మరియు ఆర్ని లెక్కించాలండి. రేట్ ఆఫ్ కూలింగ్ లెక్కించాలి, చల్లదనం అయ్యే శీతలీకరణ రేటు, మరియు స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ద మెటీరియల్ ఆఫ్ ద డిస్క్. మనం తీసుకున్నటువంటి డిస్క్ కింద మెటల్ డిస్క్ ఉంది కదా, అది ఏ పదార్థంతో చేశారో దాని యొక్క విశిష్టోష్ణం స్పెసిఫిక్ హీట్ తీసుకుంటాం. ఎస్, తీసుకున్న పిదప మనం ఈ అదమ ఉష్ణవాహకం గుండా ఎంత మొత్తంలోని వేడిమి లోపలికి ప్రవహిస్తుంది అనేటటువంటి యొక్క సూత్రం ఉపయోగించి కట్టొచ్చండి. Q is equal to K into pi r square into θ1 minus θ2 by D. దీని నుంచి K వాల్యూ మనకు కావాలి, దీని నుంచి మనకి K వాల్యూ కావాలి. K వాల్యూని Q వాల్యూ మనం ఈజీగా కట్టొచ్చండి. MSR అనేటటువంటి సూత్రం ఆ డిస్క్ పొందుతున్న కింద ఉన్నటువంటి లోహపు డిస్క్ పొందుతున్నటువంటి వేడి Q, ద అమౌంట్ ఆఫ్ హీట్ రేడియేటెడ్ టు ద మెటల్ డిస్క్ can be find out by MSR, where R is the rate of cooling, S is the specific heat of the disk, and M is the mass of the disk. M అనేది ఇక్కడ తీసుకున్న పళ్ళెం తాలూకా ద్రవ్యరాశి, ఎస్ ఆ పళ్ళెం యొక్క ఆ పళ్ళెం యొక్క స్పెసిఫిక్ హీట్ లేదా విశిష్టోష్ణము, మరియు R అనేటటువంటిది ఆ పళ్ళెం యొక్క రేట్ ఆఫ్ కూలింగ్, ఎంతవరకు అయితే అది చల్లబడుతుందో ఆ యొక్క రేట్. ఈ మూడు కనుక్కోవచ్చు. సో ఆ మూడు ఈ యొక్క ఫార్ములాను సబ్స్టిట్యూట్ చేసుకొని Q ప్లేస్లో MSR సబ్స్టిట్యూట్ చేసుకొని K ఏ ప్లేస్లో ఆ డిస్క్ తాలూకా మధ్యఛేద వైశాల్యం ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ pi r square తో సబ్స్టిట్యూట్ చేసుకొని θ1 అండ్ θ2 స్టడీ టెంపరేచర్ సబ్స్టిట్యూట్ చేసుకొని అండ్ D థిక్నెస్ ఆఫ్ ద డిస్క్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వేషన్ ఈ విధంగా మారుతుందండి. ఆ యొక్క ఈక్వేషన్ నుంచి అదం ఉష్ణవాహకం యొక్క ఉష్ణోగ్రత గుణకము, ఉష్ణవాహన గుణకం, the thermal conductivity of the bad conductor can be founded by this equation. K equals to MSR into D by pi r square into θ1 minus θ2 watt per meter per Kelvin. సో ఈ విధంగా మనం టెంపరేచర్ని కనుక్కోవచ్చు అండి, టెంపరేచర్ కనుక్కోవచ్చు. మీకు ఈ కేని ఆ యొక్క రేట్ ఆఫ్ కూలింగ్ ఏ విధంగా కడతారు అనేటటువంటిది మీకు నేను పూర్తి స్థాయిలో కొన్ని రేట్ ఆఫ్ కూలింగ్ ఆర్ మనకి దేనికి సమానంగా ఉంటుంది, దేనికి ప్రపోర్షనేట్గా ఉంటుందో చూడండి. pi r into r plus 2h. డిస్క్ మనకి ఎంతవరకు అయితే పైన ఉన్నటువంటి సరౌండింగ్స్ లేదా వాతావరణానికి ఎక్స్పోజ్ అయింది అనేది ఈ యొక్క సమీకరణం చూపిస్తుందండి. మనం టైంని ఎక్స్ అక్షం మీద, టెంపరేచర్ని వై అక్షం మీద తీసుకొని గీసేటటువంటి గ్రాఫ్ మనకి 2 pi r into r plus h తోటి మనకి వస్తుందండి. ఆ గ్రాఫ్ నుంచి మనం స్లోప్ కడతాం, దాని యొక్క ఆ వాల్ మనకి రేట్ ఆఫ్ కూలింగ్ ని ఇస్తుంది అనమాట. గ్రాఫ్ నుంచి కట్టేటటువంటి వాల్ మనకి రేట్ ఆఫ్ కూలింగ్ ని ఇస్తుంది. సో ఈ ఈక్వేషన్ ప్రకారం ఆర్ వాల్యూ r plus h by 2r plus 2h, లేదా ఆర్ వాల్యూని ఈ విధంగా కడతారు. ఈక్వేషన్ ప్రకారం ఆర్ వాల్యూ r plus 2h by 2r plus 2h into dθ by dt. ఈ dθ by dt స్లోప్ అనమాట. ఈ ఈక్వేషన్ ని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే, అసలు ఈక్వేషన్ కేలోని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కే వాల్యూ ఈ విధంగా మనం కట్టవచ్చు. ఏ విధంగా K is equal to MSD into dθ by dt by pi r square into θ1 minus θ2 into r plus 2h by 2r plus 2h. ఇక్కడ 2h, h అనేది కింద ఉండే మెటల్ డిస్క్ తాలూకా మందం, r అనేది దాని యొక్క వ్యాసార్థం. ఇది h is the height
or width of the metal disc, and r is the radius of the metal disc. D theta by dt is the slope which is found by from t theta and t graph. D is the diameter of the d is the width of the మ్యాట్ కండక్టర్, విత్ ఆఫ్ ద బ్యాట్ కండక్టర్. సో ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని మనం కే వాల్యూని కట్టొచ్చు అనమాట, కే వాల్యూని కట్టొచ్చు. ఇప్పుడు మనం టేబుల్, ఇది గ్రాఫ్ అండి, ఇది గ్రాఫ్. ఈ యొక్క గ్రాఫ్ సహాయంతో ఈ యొక్క గ్రాఫ్ని మనం గీసుకొని డి థీటా బై డిటి కట్టాలి. ఇక్కడ టైంని ఎక్స్ యాక్సిస్ మీద, టెంపరేచర్ థీటా వై యాక్సిస్ మీద తీసుకుంటాము. మనం నోట్ చేయని టైం, ఏదో ఒక టైం ఇంటర్వెల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 నుంచి 20 నిమిషాల వరకు నోట్ చేసాం అనుకుందాం. నోట్ చేయని టైం ఏ 13 నిమిషాల 30 సెకండ్లు, అలాగే 15 నిమిషాలు 30 సెకండ్లు, అలా ఫిక్స్డ్, అంటే ఒక 2 నిమిషాలు నిమిషంన్నర గ్యాప్ ఉండేలాగా T1 T2 తీసుకుంటాం. దాని తగ్గ Θ1 Θ2 తీసుకొని డి థీటా మరియు డిటి రెండు కట్టి డి థీటా బై డిటి వాల్యూ మనకి ఆ యొక్క స్లోప్ ని ఇస్తుంది అనమాట. డి థీటా బై డిటి వాల్యూ మనకి స్లోప్ ని ఇస్తుంది. సో ఆ స్లోప్ ని తీసుకొని దాని నుంచి ఆర్ ఫార్ములా ప్రకారం ఆర్ కట్టి దాని నుంచి మనం ఈ యొక్క బ్యాట్ కండక్టర్ కనుక్కుంటామండి. ఇది పూర్తి స్థాయిలో మీకు కొన్ని అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. అబ్జర్వేషన్స్ మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఇంతవరకు మీరు ఏ విధంగా ఈ యొక్క లీస్ట్ డిస్క్ ప్రయోగం చేయొచ్చో మీరు చూసారండి. ఇప్పుడు మనం ఆ రీడింగ్స్ ఎలాగా తీయాలి అనేటటువంటి ఒక చిన్న టేబుల్ ఉంది. ఆ టేబుల్ మీకు చూపిస్తాను. సారీ, అది చూపించట్లేదు, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే, సో మీకు ఆల్రెడీ చూపించినట్టుగా ఇది లీస్ట్ డిస్క్ అండి. దిస్ ఈజ్ యువర్ టేబుల్. సారీ, మీ స్క్రీన్ వచ్చింది. సో ఒక్క నిమిషం అండి, ఇది కొంచెం ఇబ్బంది పెడుతుంది. కొంచెం స్టడీ కొంచెం డౌన్గా ఉందండి. సారీ, ప్రాక్టికల్ డెమో, ఒక 7 minutes డెమో చూపిస్తానండి. 7 minutes డెమో చూపిస్తాను, చూడండి. ప్రాక్టికల్ డెమో చూపిస్తాను. సో ఇంతవరకు చెప్పిందంతా మీకు అర్థమయ్యే ఉంటుందండి.
So this is your demo. A practical chari, this 7 minutes demo only. So listen. Using this method, we can determine the thermal conductivity of a bad conductor. The required apparatus are two thermometers, stopwatch, bad conductor, Vernier caliper, screw gauge, steam boiler, steam chamber, leach disc, and the hot plate. The thickness of the bad conductor can be measured using screw gauge. Then, using the same screw gauge, the thickness of the leach disc can be measured. Then, using the Vernier caliper, the diameter of the leach disc can also be measured. Experimental setup. The leach disc is suspended horizontally. The steam chamber is filled with water. The steam chamber is also placed over the bad conductor. The steam chamber is filled with water. And hot plate is switched on. The two thermometers are inserted. One is inserted in the steam chamber. The other thermometer is inserted in the leach disc. The temperature of the two thermometers start rising. After 30 minutes, a steady temperature is reached in lower disc thermometer. Now, the temperature T1 and T2 are noted. Then, the cardboard is removed. Then, the lower disc is heated directly by keeping it in contact with the steam chamber.
when the temperature of the lower disk reaches a value of 10 degrees Celsius, steady state temperature, the chamber is removed. Then the lower disk is allowed to cool down. When the temperature of the lower disk reaches 5 degrees Celsius above its steady state temperature, the stopwatch is started. Then the time is recorded for every 1 degree Celsius fall of temperature. The thermal conductivity can be determined using the formula K is equal to M S B into d theta divided by dt into R plus 2 H divided by 2R plus 2 H whole divided by pi r square into theta 1 minus theta 2 watt meter per minus watt Kelvin per minus 1, where M is the mass of the disk, then H is the thickness of the disk, R is the radius of the disk, D is the thickness of the cardboard, that means bad conductor, then theta 1 is the steady temperature of steam chamber. Theta 2 is the steady temperature of the disk. Last one, F is the specific heat capacity of copper. Then d theta divided by dt at theta 2 is the rate of cooling at theta 2. సో ఈ విధంగా మనం లీస్ట్ డిస్క్ ప్రయోగం చేసుకోవచ్చండి. మీకు అర్థమయ్యే ఉంటుంది. దాని తర్వాత రీడింగ్స్ మనకి రీడింగ్స్ ఈ విధంగా కనిపిస్తాయండి. మన రీడింగ్స్ ప్రతి 1 డిగ్రీ టెంపరేచర్ తరుగుదల కానీ లేకపోతే ప్రతి 30 సెకండ్లకు కానీ మనం ఉష్ణోగ్రతని తీసుకోవాలన్నమాట. మన ఉష్ణోగ్రతని తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఓకే, మరి అది సరిగ్గా ప్రెజెంటేషన్ రావట్లేదండి. ఐఎమ్ సారీ. Okay, so this is the practical. We are closing now. Okay, thank you. Yes, sir. Tana, రెండు వీడియోలు కనిపించాయా? కనిపించాయి సార్. అంటే ఇప్పుడు లాస్ట్ పెట్టిన వీడియో వాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా, అది కనిపించింది కదా క్లియర్ గా? కనిపించింది సార్. ఫస్ట్ ది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కనిపించింది సార్, రెండు కూడా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ రా తల్లి. బాయ్. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్.